వీలు దొరికినప్పుడల్లా తిరుమల స్వామిని దర్శించుకొని వస్తాం. ఏడుకొండల స్వామిని చూడటానికి ఆ 7 కొండలను ఎక్కుతాం. ఇంతకీ మనం ఆ స్వామిని దర్శించుకునేందుకు ఎక్కుతున్న ఆ 7 కొండల పరమార్థం ఏంటో తెలుసా? ఎప్పుడు ఆలోచన రాలేదు కదా. మరి ఆ పరమార్థం ఏంటో తెలుసుకుందాం. తిరుమల 7 కొండల్లో ఒక్కొక్క కొండను ఎక్కటంలో ఒక్కొక్క రహస్యం దాగుంది. ఆ 7 కొండల్ని మహర్షులతో పోలుస్తారు. ఆ కొండలో ఉన్న చెట్లు, పుట్టలు, పక్షులన్నిటినీ మహర్షుల అంశాలని విశ్వసిస్తారు. ఇక మొదటి కొండ వృషభాద్రి. వృషభం అంటే ఓ ఎద్దు. పరమశివుడు ఎద్దుపైనే కూర్చుంటాడు. ఆ ఎద్దుకు 4 కొమ్ములు, 3 పాదాలు ఉంటాయి. ఆ 3 పాదాలు భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్ని సూచిస్తాయి. తిరుమల కొండలోని ఈ మొదటి కొండనెక్కినవాడు వేద ప్రమాణాన్ని అంగీకరించిన వాడుగా తెలపబడతాడు. ఇక రెండవది వృషాద్రి. వృషం అంటే ధర్మం. ధర్మం అంటే వేదాల్ని అనుసరించి మంచిగా వినడం, మంచిగా మాట్లాడటం, మంచిగా అన్ని పనులను నిర్వర్తించటం. దానివల్ల మానవులు విశ్వంలోనూ పరమలోకంలోనూ పరమ సుఖాన్ని పొందుతారు. అంటే తిరుమల కొండలోని ఈ 2వ కొండను ఎక్కిన వారు ధర్మాలతో కూడిన పనుల్ని నిర్వర్తిస్తున్నట్టుగా పరిగణింపబడతారు. ఇక మూడవది గరుడాద్రి. గరుడ అంటే పక్షి. ఉపనిషత్తుల జ్ఞానాన్ని సొంతం చేసుకోవటం. మానవుల్లో ఉండే పరమాత్మ ఎప్పటికీ జీర్ణం కానిది, నశించనిది, తరగనిది. శరీరంలో ఉన్న మిగతా వాటన్నిటికీ 6 వికారాలుంటాయి. అవి పుట్టింది, ఉన్నది, పెరిగింది, మార్పు చెందింది, తరిగేది, నశించేది. ఇవన్నీ పుట్టిన ప్రతి మానవునికి జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ 6 వికారాలు లేనివాడే భగవానుడు. అంటే తిరుమలలో ఉండే 3వ కొండ అయిన గరుడాద్రి ఎక్కితే భగవంతుని జ్ఞానం చేత తెలుసుకోవటం అన్నమాట. ఇక 4వది అంజనాద్రి. అంజన అంటే కంటికి కాటుక వంటిది. కళ్ళతో చూసిన ప్రదేశాల్లో అంతటా బ్రహ్మయ్యే ఉన్నాడని తెలుసుకోవటమే కంటికి కాటుక. అంటే తిరుమల కొండలో 4వ కొండైన అంజనాద్రిని ఎక్కితే బ్రహ్మను గ్రహించినట్టుగా పరిగణింపబడుతుంది. ఇక 5వది శేషాద్రి. ఈ యావత్ లోకంలో తనతో పాటు ఇంకొకటి ఉందని గ్రహించేవాడికి నిత్యం భయం వెంటాడుతూనే ఉంటుంది. అలా కాకుండా ప్రపంచంలో కేవలం బ్రహ్మయే తప్ప మిగతావేమీ లేవు అని అనుకున్నవాడికి ఎటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు, శత్రుభయాలు ఉండవు. ఎప్పుడూ ఒకేలా ఉండటం బ్రహ్మం. శేషాద్రి కొండనెక్కితే అటువంటి స్థితిని గ్రహించినట్టే అవుతుంది. ఇక 6వది వెంకటాద్రి. ఇందులో వేమంటే పాపాలు, కట అంటే తీసివేయటం, అంటే పాపాల్ని తీసివేయటం. లోకంలో జరుగుతున్న వాటన్నిటికీ కారణం కేవలం బ్రహ్మే. అటువంటి బ్రహ్మ గురించి తెలిసిన వాళ్ళు పిచ్చివాళ్లుగా ప్రవర్తిస్తారు. రామకృష్ణ పరమహంస కూడా ఇటువంటి పిచ్చి పరిస్థితి ఎప్పుడొస్తుందా అని నిత్యం తలుచుకునేవాడు. అంటే ఇక్కడ జ్ఞాని, పిచ్చివాడి స్వభావం, అర్థం ఒకటే అన్నమాట. ఇద్దరూ పరబ్రహ్మను గ్రహించగలరు. వెంకటాద్రి కొండనెక్కితే ఇటువంటి పరిస్థితి పొందినట్టుగా అర్థం. ఇక 7వది నారాయణాద్రి. అంటే తుల్య వ్యవస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మంగా నిలబడతాడు. అటువంటి స్థితి పొందటమే ఈ నారాయణాద్రి. మరి 7 కొండల్ని గుర్తిద్దాం, 7 కొండల్ని రక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.